హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియో చేయడానికి అయితే నేనైతే చాలా ఎక్సైటెడ్ అయితే ఉన్నాను అనమాట. ఎందుకంటే మనకి రెనాల్ట్ డస్టర్ 2026 అయితే మనకి షోరూమ్స్లో కూడా అఫీషియల్గా అయితే వచ్చేసింది అనమాట. ఇంకా రెనాల్ట్ డస్టర్ 2026 లాంచ్ అయితే మీరైతే చూడొచ్చు షోరూమ్స్ లోపల. ఇంకా నేను మీకు ఈరోజు తీసుకొచ్చాను రెనాల్ట్ డస్టర్ 2026 ఫుల్ రివ్యూ. ఇట్ ఈస్ యువర్ కేఎస్ ప్రజెంటింగ్ యూ ది రెనాల్ట్ డస్టర్ 2026. ఇంకా మనం దీని మ్యాటర్లోకి వెళ్ళిపోతే దీని కాంపిటేటర్స్ అయితే వచ్చేసి హ్యుండై క్రేటా, కియా సెల్టోస్ అండ్ టాటా సియారా 2026, స్కోడా కుషాక్, వోక్స్ వ్యాగన్ టైగన్, ఇంకా హాండా ఎలివేట్, మారుతి గ్రాండ్ విటారా, టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, ఎంజే ఎస్టర్, సిట్రోజన్ C3 ఎయిర్ క్రాస్, ఇవన్నీ అయితే దీనికి కాంపిటేటర్ కింద అయితే వస్తాయి. ఇంకా మనకి రెనాల్ట్ డస్టర్ చాలా రోజులు డిస్కంటిన్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ 2026లో కొత్త జనరేషన్తో కొత్తగా రీఎంట్రీ అయితే ఇచ్చిందనమాట. దీన్ని రెనాల్ట్ వాళ్ళు అయితే మనకి దిస్ ఈజ్ ది కమ్ బ్యాక్ ఆఫ్ ది ఐకాన్ ఈజ్ బ్యాక్ అని అయితే అంటున్నారు. వాళ్ళకి ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఏ విధమైన ఫ్రంట్ ప్రొఫైల్ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతుంది విత్ ఆల్ ఎల్ఈడీస్. అండ్ మధ్యలో హ్యూజ్గా డస్టర్ అని చెప్పి మనం బ్యాచింగ్ అయితే చూసుకోవచ్చు. అండ్ దీంట్లో మనం రేర్లో చూసుకుంటే మనకి రేర్లో ఏ విధమైన టైల్ లైట్స్ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతున్నాయి. ఫుల్ ఎల్ఈడీస్ అనమాట. మనకి ఎక్కడ హాలోజన్ అయితే లేదు. మధ్యలో డస్టర్ చూసుకోవచ్చు, రెనాల్ట్ వాళ్ళ న్యూ లోగో చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా రిప్రజెంట్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ మనకి టైల్ లైట్స్ చూసుకుంటే డిజైన్ కూడా చాలా స్లిక్గా చాలా న్యూగా అయితే డిజైన్ అయితే చూసుకోవచ్చు. మనం అయితే టర్బో బ్యాచింగ్ చూసుకోవచ్చు, డస్టర్ బ్యాచింగ్ చూసుకోవచ్చు. అండ్ మనకి కిందన బూట్లో ప్లాస్టిక్తో చాలా బ్యూటిఫుల్గా అయితే రిప్రజెంట్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ మనకి ఇండికేటర్ లైట్ చూసుకోవచ్చు. అండ్ మనకి సైడ్లో చూసుకుంటే ప్లాస్టిక్ క్లాడింగ్ చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ అండ్ ప్రీమియంనెస్తో చాలా ప్రీమియంగా అలా బల్కీ స్టాన్సెస్ అండ్ ఫుల్ బాడీ మజిల్తో చాలా బ్యూటిఫుల్గా అయితే కార్ అయితే రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా మనకి ఫ్రంట్ డోర్ మీద చూసుకుంటే మనకి రెనాల్ట్కి సంబంధించిన ఆ బ్యాడ్జింగ్ అయితే చూసుకోవచ్చు మనమైతే. ఇదైతే ఈ యొక్క టాప్ వేరియంట్లోనే వస్తుంది అనమాట. బ్యాడ్జింగ్ అయితే వచ్చేసి మనకి. అండ్ ఈ కలర్ కూడా నాకు ఈ టాప్ వేరియంట్లోనే వస్తుంది అనమాట. ఇంకా మనకి ఓఆర్వీఎమ్స్ చూసుకోవచ్చు. అండ్ ఇండికేటెడ్ సిగ్నల్ లైట్ అందులో ఇండికేటెడ్ అయ్యి ఉండి 360 దగ్గర కెమెరా చూసుకోవచ్చు. అండ్ హెడ్లైట్స్ చూసుకుంటే ఈ విధమైన హెడ్లైట్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రంట్లో మనకి సిల్వర్ క్లాడింగ్తో చాలా బ్యూటిఫుల్ అండ్ న్యూ మస్కులర్ లుక్తో డస్టర్ అయితే చాలా ప్రీమియంగా అయితే మనకి రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కొంచెం రష్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం క్లిప్స్ కూడా సరిగ్గా పడలేనట్టు అయితే నాకైతే అనిపించింది. ఇంకా ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇచ్చారు మనకి కిందన బంపర్కి. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఎయిర్ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇందులో మనకి హైబ్రిడ్ ఆప్షన్ కూడా వస్తుందన్నారు. అదైతే ప్రజెంట్ ఇంకా రాలేదు, అది టెస్టింగ్లో ఉంది. ఇంకా ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి సైడ్లో రెనాల్ట్ది డస్టర్ ఐకాన్ ఈజ్ బ్యాక్ దాని బ్యాచింగ్ అయితే చూసుకోవచ్చు. కింద మీకు చెప్పినట్టు ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, హెడ్ లైట్స్ అండ్ బ్యూటిఫుల్గా సిల్వర్ క్లాడింగ్లో మనకి బంపర్ ఇవన్నీ అయితే చూసుకోవచ్చు అనమాట. ఇంకా రేర్ విషయానికి వస్తే రేర్లో కూడా రేర్ సెన్సర్స్ అండ్ బల్కీగా మొత్తం కార్ అయితే ప్లాస్టిక్ క్లాడింగ్ అయితే చూసుకోవచ్చు మనమైతే. ఇంకా రేర్లో మనకైతే వైపర్ చూసుకోవచ్చు, డిఫాగర్ చూసుకోవచ్చు, షార్క్ ఫిన్ యాంటీనా చూసుకోవచ్చు, స్పోర్టీ స్పాయిలర్ బ్యాక్ డిక్కీ చూసుకోవచ్చు. అండ్ టైల్ లైట్లో మనకి క్రోమ్ గార్నిష్ కూడా చూసుకోవచ్చు, ఇండికేటెడ్. అండ్ మనకి ఫుల్ ఎల్ఈడీస్ అనమాట. మనకి ఎక్కడ హాలోజన్ అయితే లేదు. అండ్ బ్యూటిఫుల్గా పెయింట్ క్వాలిటీ అయినా టెక్స్చర్ అయినా సరే చాలా బ్యూటిఫుల్గా అయితే రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ మనకి చెప్పినట్టు రేర్ వైపర్ అండ్ డిఫాగర్ అండ్ హెడ్ లైట్ అండ్ మనకి రేర్ కెమెరా కూడా చూసుకోవచ్చు. షార్క్ ఫిన్ యాంటీతో అయితే వస్తుంది. ఇదైతే మనకి ఎలక్ట్రిక్ టైల్ గేట్ అనమాట. బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్గా అయితే ఓపెన్ అయిపోతుంటుంది, మీకైతే వీడియోలో చూపిస్తున్నట్టు. అండ్ మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ టైల్ గేట్ సంబంధించిన బటన్ అయితే చూసుకోవచ్చు. పార్సిల్ ట్రే వరకు అయితే 518 లీటర్స్ చూసుకోవచ్చు. పార్సిల్ ట్రే కాకుండా అయితే 700 లీటర్స్ వరకు చూసుకోవచ్చు అనమాట. మనకి యాజ్ యూజువల్ కాస్ట్ కటింగ్లో స్టెప్ని అయితే లేపేశారు. అండ్ మనకు ఆటోమేటిక్ బూట్ క్లోజింగ్ కూడా ఎలక్ట్రికల్ బూట్ కాబట్టి ఆటోమేటిక్ బటన్ నొక్కగానే బూట్ అయితే దానికి అదే స్లో మోషన్లో మెల్లగా క్లోజ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇదనమాట రేర్ ప్రొఫైల్ గురించి వస్తే మనకైతే రేర్లో వాషర్ కూడా చూసుకోవచ్చు. చాలా స్పోర్టీ అండ్ బ్యూటిఫుల్ అగ్రెసివ్ లుక్తో అయితే కార్ అయితే బల్కీ మజిల్తో సూపర్గా అయితే ఉందన్నమాట. అండ్ కింద గ్రీన్ కలర్ గ్రాఫిక్స్ చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. ఇంకా ఫ్యూయల్ లిడ్ చూసుకుంటే 50 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే మనకి చూసుకోవడానికి దొరుకుతుంది. ఇంకా మనకి ఫ్రంట్ డోర్స్ చూసుకోవచ్చు, బాడీ కలర్ డోర్స్ అండ్ ఓవర్విఎం ఎలక్ట్రికల్ ఓవర్విఎమ్స్ చూసుకోవచ్చు. అండ్ మనకి రూఫ్ రైలింగ్ చూసుకోవచ్చు. రూఫ్ రైలింగ్ మీద చాలా బ్యూటిఫుల్గా గ్రీన్ కలర్లో
మనకి డస్టర్ అండ్ బ్యాచింగ్ చూసుకోవచ్చు. ఇంకా డోర్స్ విషయానికి వస్తే చాలా ప్రీమియంగా కార్బన్ ఫైబర్ అండ్ లెదర్ టచెస్తో చాలా ప్రీమియంగా డోర్స్ అయితే బల్కీగా డిజైన్ చేశారు. డోర్స్ కూడా నాకైతే డిజైన్ అయితే చాలా మంచిగా ఇంప్రెస్ అయితే చేసింది. ఇంకా మనం చూసుకోవచ్చు బాటిల్ హోల్డర్ చూసుకోవచ్చు, స్పీకర్స్ చూసుకోవచ్చు అండ్ ఎలక్ట్రికల్ ఓవర్వేమ్ కంట్రోల్స్, పవర్ విండోస్ అండ్ సిల్వర్ చూసుకోవచ్చు. అండ్ ఇంటీరియర్ అయితే చాలా ప్రీమియంగా అయితే ఉందన్నమాట. ప్రీమియం ఇంటీరియర్స్ చూసుకోవడానికి దొరుకుతుంది. ఈ విధమైన టైర్ అలాయ్ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతుందన్నమాట. అండ్ ఇంకా కార్స్లో ఏమేమి తెలుసుకోవాలని ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ రెనాల్ట్ డస్టర్ మీద వేరియంట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చేసి అయితే ఆల్రెడీ పెట్టాను ఛానల్లో. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. సస్పెన్షన్ అయితే ఇండిపెండెంట్ మ్యాక్ పర్సన్ స్ట్రెచ్, రేర్లో అయితే ట్రైసాన్ బీమ్ సెమీ ఇండిపెండెంట్ అనమాట. ఇంకా లెదర్తో మనకి చాలా బ్యూటిఫుల్గా అన్ని డోర్స్ అయితే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. రేర్ డోర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఫార్ విండో బటన్, స్పీకర్, బాటిల్ హోల్డర్ అండ్ కీ చూసుకున్నట్లయితే రెనో వాళ్ళ కొత్త కీ స్క్వేర్ బాక్స్ టైప్లో ఈ విధమైన కీ అయితే మనకి చూసుకోవడానికి దొరుకుతుంది. ఇంకా స్టీరింగ్ విషయానికి వస్తే ఈ విధమైన స్టీరింగ్ ఉంటుంది. అడాస్ సంబంధించిన కంట్రోల్స్ అండ్ కాల్, ఆడియో, మెనూ ఇవన్నీ సంబంధించిన కంట్రోల్స్ చూసుకోవచ్చు. ఇంకా మనకి క్రూజ్ కంట్రోల్ చూసుకోవచ్చు అండ్ పెడల్ షిఫ్టర్స్, ఓఆర్విఎం కంట్రోల్స్ అండ్ కింద చూసుకుంటే మనకి బూట్ ఓపెన్, ఆటో స్టార్ట్ స్టాప్, పార్కింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ చూసుకోవచ్చు. అండ్ మనకి క్రూజ్ కంట్రోల్ సంబంధించి చూసుకోవచ్చు. హెడ్లైట్ కంట్రోలర్స్ చూసుకోవచ్చు. లెఫ్ట్లో మనకి వైపర్ కంట్రోల్స్ చూసుకోవచ్చు. అండ్ ఇంకా డ్రైవర్ క్లస్టర్ విషయానికి వస్తే 10.25 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకి డిజిటల్ స్పీడోమీటర్, టాచోమీటర్, నావిగేషన్ డిస్ప్లే, అడాస్ అలర్ట్స్, ఫ్యూయల్ డ్రిప్, మైలేజ్ ఇన్ఫో, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, గేర్ పొజిషన్ ఇండికేటర్ లాంటి కూల్ ఫీచర్స్ అయితే చూసుకోవడానికి జరుగుతుంది. కస్టమైజబుల్ లేఅవుట్ చూసుకోవచ్చు. క్లీన్ అండ్ ఈజీ టు రీడ్ యూఐ చూసుకోవచ్చు. ఫోకస్డ్ ఆన్ డ్రైవర్ సేఫ్టీ ప్లస్ మినిమల్ డిస్ట్రాక్షన్స్ లాగైతే అదైతే మనకు చూసుకోవడానికి అయితే దొరుకుతుంది. ఇంకా ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ విషయానికి వస్తే 10.1 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. ఇదైతే మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేతో పనిచేస్తుంది. గూగుల్ ప్లే ఓఎస్తో బిల్డ్ ఇన్ కనెక్టెడ్ కార్ టెక్తో 60+ ఫీచర్స్ అయితే ఉంటాయి. నావిగేషన్ ప్లస్ లైవ్ ట్రాకింగ్, మ్యూజిక్ అండ్ మీడియా కంట్రోల్స్, వెహికల్ ఇన్ఫో అండ్ సెట్టింగ్స్, 6 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఆర్మాన్ సౌండ్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జర్, 360-degree కెమెరా, డిస్ప్లే, క్లైమేట్ కంట్రోల్ ఇంటర్ఫేస్, యాప్ కంట్రోల్ వైవా మై రెనాల్ట్ అని ఉంటుందన్నమాట. డ్యూయల్ స్క్రీన్ సెటప్ అంటే ప్రీమియం ఫీలే. స్క్రీన్ టైటిల్ అయితే డ్రైవర్ సైడ్ అయితే ఉంటుంది. డ్రైవర్ సైడ్ సెటిల్ చేసి అండ్ పాసిబుల్ ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఫ్యూచర్ టాప్ వేరియంట్స్లో అండ్ స్క్రీన్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే ఉంటుంది అనమాట ఇన్ఫోటైన్మెంట్లో. ఈ విధమైన ఎడాస్ సంబంధించిన కంట్రోల్స్ ఇవన్నీ మనకి స్క్రీన్లో అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతాయి అనమాట. ఇంకా కొంచెం కిందకు వస్తే మనకి ఏసీ కంట్రోల్స్ ఇవన్నీ చూసుకోవచ్చు అండ్ వైర్లెస్ ఛార్జింగ్ పెట్టి చూసుకోవచ్చు. అండ్ గేర్ లివర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ప్రీమియం గేర్ లివర్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ మనకి పక్కనే వైర్లెస్ ఛార్జింగ్ పెట్టి చూసుకోవచ్చు. పార్కింగ్ బ్రేక్ చూసుకోవచ్చు అండ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కప్ హోల్డర్స్ చూసుకోవచ్చు. స్టోరేజ్ ఏరియా అనమాట. అండ్ మనకి కీస్ చూసుకోవచ్చు అండ్ ఆమ్రెస్ట్ ఓపెన్ చేస్తే డీసెంట్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ ఏరియా కూడా చూసుకోవచ్చు. ఆమ్రెస్ట్ కూడా బాగుందన్నమాట లెదర్ స్టిచ్చింగ్తో. అండ్ డాష్ బోర్డ్ అయితే మనకి ఈ విధమైన లుక్ అయితే ఇస్తుంది అనమాట. ప్రీమియం కార్బన్ ఫైబర్ టచ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇంకా డీసెంట్ అమౌంట్ ఆఫ్ గ్లో బాక్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇంకా రేర్ సీట్స్ విషయానికి వస్తే సీట్స్ కంఫర్ట్ అయితే బాగానే ఉందన్నమాట. కొంచెం సీట్ అయితే వెనక్కుందనమాట, అందుకే నీ రూమ్ దగ్గర అయింది. అండ్ హెడ్ రూమ్ అయితే బాగానే ఉంది. నేనైతే 6 ఫీట్, నాకు ఇంకా చాలా హెడ్ రూమే ఉంది. అండ్ హ్యాండ్ హోల్డర్స్ చూసుకోవచ్చు అండ్ మిడిల్లో రేర్ ఏసీ వెంట్స్ చూసుకోవచ్చు అండ్ కిందన సాకెట్స్ చూసుకోవచ్చు, ఛార్జింగ్ పిన్స్ అండ్ మిడిల్లో ఆమ్రెస్ట్ చూసుకోవచ్చు. ఆమ్రెస్ట్ సెట్టింగ్ కూడా బాగానే ఉంది. అన్నిటిలా కిందకి వెళ్ళిపోవట్లేదు. 3 హెడ్ రెస్ట్ అయితే చూసుకోవచ్చు. కంఫర్ట్ అయితే నాకైతే బ్యాక్ సైడ్ బాగానే అనిపించింది. అండ్ మనకైతే లైట్స్ కూడా చూసుకోవచ్చు. ఇవైతే టచబుల్ లైట్స్ అనమాట. మనకి పానరామిక్ సన్ రూఫ్ చూసుకోవచ్చు, ambient లైటింగ్ చూసుకోవచ్చు డోర్స్ మీద. చాలా బ్యూటిఫుల్గా అయితే ambient లైటింగ్ కూడా ఉందన్నమాట. అండ్ మనకి ఇందులో హైడ్రాలిక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బానెట్కి అలాంగ్ విత్ ఇన్సులేషన్ అనమాట. ఇంక ఇంజన్ విషయానికి వస్తే ఇందులో అయితే మనకి 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే ఉంటుంది అనమాట. 100 PS జనరేట్ చేస్తుంది. 160 Nm టార్క్, 6 స్పీడ్ మాన్యువల్ ఓన్లీ, ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది అనమాట. ఇంకా సిటీకి డ్రైవింగ్కి, బడ్జెట్ బయర్స్కి, ఫస్ట్ టైం ఎస్యూవీ యూజర్స్కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంకా 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఉంటుంది. మెయిన్ ఇంజన్ అయితే అదే. ఇదైతే మనకి మెస్టీజ్లో కూడా ఉంటుంది, CLA మోడల్ అనుకుంటా. ఆ ఇంజన్ని కొంచెం ట్యూనింగ్ డిఫరెన్స్ చేసి ఆ ఇంజన్ని ఇందులో వాడడం అయితే జరిగింది. అదైతే మనకి 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, మైల్డ్ హైబ్రిడ్, 163 PS, 280 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ DCT గేర్ బాక్స్ అవైలబిలిటీగా ఉంటుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ అనమాట. హైవే డ్రైవింగ్కి, పర్ఫార్మెన్స్ లవర్స్కి, బ్యాలెన్స్, పవర్ ప్లస్ మైలేజ్ కావాలన్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట. ఇంకా ఇందులో హైబ్రిడ్ కూడా ఉంటుందన్నమాట. 1.8 లీటర్ పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రిక్ మోటార్, 160 PS, 1.4 kW ఆటోమేటిక్ DHT, 80% ఇన్ EV మోడ్ ఇన్ సిటీ వస్తుంది అనమాట. మైలేజ్ లవర్స్, డైలీ సిటీ యూసేజ్, ఫ్యూచర్ రెడీ బయర్స్ అయితే బెస్ట్ చాయిస్ అది హైబ్రిడ్. అండ్ ప్రజెంట్ ఇంకా హైబ్రిడ్ అయితే రాలేదు నాకు తెలిసి.
అండ్ లో బడ్జెట్ అయితే 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ బెస్ట్ మైలేజ్ కావాలంటే అది, ఇంకా 1.3 లీటర్ అయితే ఓవరాల్ ఆల్ ది వెరీ బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇఫ్ యూ వాంట్ పర్ఫార్మెన్స్ మైలేజ్ పర్లేదు అంటే మీరైతే 1.3 లీటర్ టర్బో పెట్రోల్కి వెళ్ళిపోవచ్చు. మైలేజ్ కావాలి, లో మెయింటెనెన్స్ కావాలంటే 1 లీటర్ ఇంజన్కి వెళ్ళొచ్చు. ఇంకా మనకి ఏ ఇంజన్ తీసుకుంటే బెటర్, ఏ వేరియంట్స్ తీసుకుంటే బెటర్, ఏది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే మన ఛానల్ ఫుల్ వీడియో ఉంది, వెళ్ళొచ్చు చూడండి. ఇంకైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఆ వీడియోది. మీకు ఏ వేరియంట్స్ ఉంటే ఏది వాల్యూ ఫర్ మనీ, ఏది మంచి ఇంజన్, ఏది సూట్ అవుద్ది అని చెప్పి ఫుల్ డీటెయిల్గా ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఇది గైస్ ఈరోజు కార్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ ఛానల్కి ఫర్ మచ్ మోర్ ఆటో కంటెంట్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. రైడ్ చేసే వాళ్ళు హెల్మెట్, కార్ డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోకండి. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై.